వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటే సముద్రం కొన్ని చోట్ల నిద్రపోతున్నట్టుంది, కొన్ని చోట్ల మంచి సంతోషంగా ఎగిరి పడిపోతున్నట్టుగా పెద్ద పెద్ద కెరటాలతో ఉంది, కొన్ని చోట్ల పర్వత శిఖరాలంత కెరటాలు లేస్తున్నాయి, కొన్ని చోట్ల ఏదో ఇంకా ఉత్సాహంతో పెద్ద ఘోష పెడుతున్నట్టుగా ఉంది. దానవులు, మొసళ్ళు, తిమింగలాలు, పావులు వీళ్ళందరికీ ఆలవాలమై ఉంది. 100 యోజనముల సముద్రాన్ని దాటేస్తే సీతమ్మ కనపడుతుందని అక్కడికి వచ్చి సంతోషంతో గంతులేసి కిచకిచలాడి చప్పట్లు కొట్టి చూసిన వాళ్ళకి ఆ సముద్రం వంక చూసి ఒక్కసారి మ్రాన్పడిపోయారు. మ్రాన్పడిపోయి 100 యోజనముల సముద్రాన్ని దాటాలంటే అలా చతికిల పడిపోయిన వాళ్ళని చూసి అంగదుడన్నాడు, న విషాదే మనఃకార్యం విషాదో దోషవత్తమ విషాదో హంతి పురుషం బాలం క్రుద్ధ యువోరగ. చిన్న పిల్లవాణ్ణి పాము కాటు వేసి చంపేసినట్టు ఎవడు శోకాన్ని పొందుతాడో వాడు ఆ విషాదాన్ని పొందినటువంటి వాడు కార్యాన్ని సాధించలేడు. కాబట్టి మీరు ఉత్సాహాన్ని పుంజుకోండి. రామునికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టగలిగిన వాడెవరు? వెనక్కి వెళ్ళి మేము సీతమ్మ జాడ కనిపెట్టామని శుభవార్త మనం పట్టుకెళ్లేటట్టుగా చేసి వానర జాతి ప్రతిష్ఠ నిలబెట్టగలిగినటువంటి మహాపురుషుడు మన సమూహంలో ఎవరు? ఎవరి అనుగ్రహ ఫలితంగా దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు కృతార్థులై రామకార్యంలో సీతమ్మ జాడ వానరులు కనిపెట్టారనేటటువంటి ఖ్యాతి చేత ఒక కోతి కనపడితే సమస్త ప్రాణులు పొంగిపోయేటట్టుగా వానర జాతికి ప్రతిష్ఠ తేగలిగిన మహాపురుషుడెవరు? ఏ మహానుభావుడు పుణ్యం కట్టుకుని ఈ 100 యోజనములు దాటుతాడు? ఎవరెవరు ఎంత దాటగలరో మీ బలాలు నాకు చెప్పండి అన్నాడు. గజుడు లేచి 10 యోజనాలు ఎడతానన్నాడు. గవాక్షుడు 20, గవయుడు 30, శరభుడు 40, గంధమాదనుడు 50, మైందుడు 60, దివిదుడు 70, సుషేణుడు 80, జాంబవంతుడు 90 అని ఆయన అన్నాడు. నా బలం ఇంతే అనుకోకండి. ఇప్పుడు పెద్దవాణ్ణి అయిపోయాను, మోకాళ్ళ నొప్పులు. ఒకప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్నంతటినీ కూడా 3 అడుగులుగా తీసుకుని 3 అడుగులు కొలవడానికి పెరిగిపోతే ఇంతంతైవటుడింతయై మరుగుతానింతయ్య భోవీధిపై అంతై చంద్రునకంతయై ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుతూ బ్రహ్మాండాంత సంవర్ధి రవిబింబంబుపమింప పత్రముగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గణాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై వటుడుతా బ్రహ్మాండము నిండిచోన్నట్టు వామనమూర్తి పెరిగిపోతే ఆయనకి నేను చాలా తక్కువ కాలంలో ప్రదక్షిణం చేసినంత బలం ఉన్నవాణ్ణి. ఇప్పుడు పెద్దవాణ్ణి అయిపోయాను, 90 యోజనాలు వెడతాను అంటే అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు ఎగురుతాను, కానీ 100 యోజనములు ఎగిరి మళ్ళీ నేను వెనక్కి రాగలనా అన్నది నాకు అనుమానం అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, నహి ప్రేషయితా తాత స్వామీ ప్రేష్య కథంచన భవతాయం జనసర్వ ప్రేష్య ప్లవగసత్తమ భవాన్ కళత్రం అస్మాకం స్వామిభావే వ్యవస్థిత స్వామీ కళత్రం సైన్యస్య గతిరేషా పరంతప తస్మాత్ కళత్రవత్తాత ప్రతిపాల్య సదా భవాన్ మూలే సతీ సిద్ధ్యంతి గుణా పుష్పఫలోదయా. నాయన, రాజనేటటువంటి వాడు సైన్యాన్ని కార్యం మీద పంపించి తాను నిర్వహించాలి తప్ప రాజు విడితే మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటే అది అసహ్యంగా ఉంటుంది. అధికారి పని చేసుకుంటుంటే గుమాస్తాలందరూ కాఫీ తాగినట్టు ఉంటుంది. కాబట్టి రాజు కూర్చోవాలి, పర్యవేక్షించాలి, భటులు పని మీద వెళ్ళాలి. అంతేకాని నువ్వు విడితే మేము ఇక్కడ కూర్చోవడం ఏమిటి? నువ్వు అననుకూడదు, మేము నిన్ను పంపించనుకూడదు. కాబట్టి అసలు మూలం ఉంటే కదా ఫలాలు పుష్పాలు వచ్చేటటువంటిది. కాబట్టి నువ్వు మూలం వంటి వాడివి, నిన్ను మేము రక్షించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు వెడతారు మరి? 10 వెళ్ళినా 20 వెళ్ళినా 30 వెళ్ళినా 40 వెళ్ళినా 70 వెళ్ళినా 90 వెళ్ళినా సముద్రంలోనే పడతాడు కదండి. సముద్రం 100 యోజనాలు అయినప్పుడు 100 యోజనములు దాటి వెళ్ళిన వాడే వెడతాడు. వెళ్ళి తిరిగి రానివాడు, ఉపయోగం లేనివాడు. అంగదుడు వెడతాను కానీ వస్తానో రానో అనుమానం అన్నాడు. కాబట్టి ఇప్పుడు వెళ్ళగలిగిన వాడన్నవాడు, నేనున్నానన్నవాడు, అందులో చెయ్యెత్తినవాడు ఎవడూ లేడు. కాబట్టి అంగదుడు వెంటనే అన్నాడు, పునః కల్విదమస్మాభి కార్యం ప్రాయోపవేశనం. పట్టండి దర్భలు, దక్షిణ దిక్కుకి కొసలు పెట్టి వేసేద్దాం అన్నాడు. నేను చెప్పాను కదండి మీతోటి. ఎందుకని అంటే ఎవడు వెళ్ళేవాడు లేడు, సముద్రం ఇంత. వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, వెళ్ళే మార్గమా కనపట్టలేదు, ఎందుకు వెళ్ళడం, చచ్చిపోతాం. పరిచేయండి దర్భలు, మళ్ళీ పడుకుంటానన్నాడు. మాట్లాడితే చిన్నది దొరికింది, పొంగిపోయాడు, పరిగెత్తుకొచ్చాడు, గంతులేశాడు, ఆటలాడాడు, పాటలు పాడాడు, ఇన్ని చేశాడు. సముద్రం చూసి వెళ్ళేవాడు కనపడలేదు, పడుకుంటానంటాడు. మళ్ళీ
ఇది కొంచెం దిద్దుకోవలసిన మనస్తత్వం. మంచి బలవంతుడే అంగదుడు, మంచి శౌర్యం ఉన్నటువంటి వాడే, కానీ మనస్సు ఇటువంటి స్థితిలో ఉంటుంది. రామాయణమే అన్నిటినీ చూపిస్తుంది. ఇప్పుడు అంగదుడు అన్నాడు, నాయనా నువ్వు అలా ప్రయోపవేశం చేస్తాను అన్నమాట అనకూడదు. అస్యతే వీర కార్యస్య నకించిత్ పరిహీయతే ఏష సంచోదయామ్యేనం యత్కార్య సాధయిష్యతి. మనలోనే ఒక మహానుభావుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా గడచి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి రాగలిగినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. కానీ ఆయన ఏమీ తెలియని వాళ్ళ ఒక్కడు కూర్చున్నాడు. ఆయన ఏమీ మాట్లాడటలేదు. కారణం ఏమిటో తెలుసా? ఆయన బలం ఆయనకి తెలియదు, శాపం ఉంది. ఇప్పుడు నేను ఆయన్ని ప్రచోదనం చేస్తాను, దానివల్ల ఆయన శాపం పోతుంది. పోయి ఆయన వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలన్నింటినీ నిలబెట్టి ఎన్ని యుగాలు గడిచిపోయినా లోకమంతటి చేత నమస్కరింపబడేటటువంటి మహాపురుషుడు ఇక్కడే ఉన్నాడు. తతప్రతీతం ప్లవతాం వరిష్టం ఏకాంతమాశ్రిత్య సుఖోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరం హనుమంతమేవా. పేరు చెప్పాడు. ఒక్కడు కూర్చున్నాడే దూరంగా, తను ఏ బలం లేని వాళ్ళ కూర్చున్నాడే, 10 యోజనములు కూడా ఎగురుతానంటలేదే. ఆయన తలుచుకుంటే 100 యోజనములను ఎగరడం కాదు, తన శరీరాన్ని పెంచి దక్షిణ సముద్రపు ఉత్తర దిక్కున కాళ్ళు పెట్టి నించుని తన చేతులతో ఆవలి ఒడ్డున ఉన్న లంకని ముట్టుకుంటాడు. అంతటి తేజో విరాజితుడు, అంతటి మహాబలవంతుడు, అంతటి బుద్ధిమంతుడు. కానీ తన బలం తెలియక తాను కూర్చున్నాడు. నేను ఆయన్ని ప్రోత్సాహం చేస్తాను, ఆయన శాప విమోచనమై ఆయన బయలుదేరుతాడు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దు, మన కార్యం జరుగుతుంది, దర్భలు పరచమని అనకు అని సంతోషాన్ని ప్రకటించాడు. అంగదుడు ఆనందపడ్డాడు, వానరులందరూ ఆనందపడ్డారు. మన హనుమా అని ఆయన వంక చూస్తున్నారు. ఇప్పుడు ఇక జాంబవంతుడు మాట్లాడడం మొదలు పెడతాడు. హనుమకి శాప విమోచనమై హనుమ యొక్క గొప్ప తేజస్సుతో కూడిన మహాద్భుత స్వరూపంతో రేపు మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి సముద్రాన్ని దాటడానికి సిద్ధపడతారు. ఆ ఘట్టాన్ని రేపు మహోత్కృష్టమైన తిథి నృసింహ జయంతి, గొప్ప నైమిత్తిక తిథి కనుక రేపటి రోజు సాయంకాలం చక్కగా మనం ఆ కార్యంతో, అందున గురువారం కాబట్టి రేపటి రోజు సాయంకాలం మనం ఆ ఘట్టాన్ని చెప్పుకుని సంతోషిద్దాం. దాన్ని చెప్పగలిగిన సమర్థత రామచంద్ర ప్రభు నాకు కృప చేయుగాక అని ఆయనని ప్రార్థన చేస్తూ, మీకు నేను మళ్ళీ జ్ఞాపకం చేయక్కర్లేదు, రేపు ఉదయం నృసింహ జయంతి. హరిప్రసాద్ గారు నాతో ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేశారు. ఇప్పుడు మీరు 7 గంటల నుంచి 8 గంటల వరకే అన్నారు కదా చందనం. అలా కాకుండా వాళ్ళు ఒకవేళ ఉత్సాహంగా మేము ఎక్కువ చందనం తీస్తాము అంటే మనం ఎందుకు వాళ్ళని నియంత్రించడం, ఏదో గంట సమయం అని కొంచెం ముందొచ్చి ఇంకా ఎక్కువ తీస్తామంటే వాళ్ళని మనం అనుమతించవచ్చా అని అడిగారు. తప్పకుండా అనుమతించండి అన్నాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా రాలేకపోయిన వాళ్ళు 8 నుంచి 9:30 వరకు ప్రహ్లాదోపాఖ్యానం, రేపు నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావము, ఆ వృత్తాంతం మీరు ఉపన్యాసం చెప్తున్నారు కదా, 9:30కి కూర్చుని తీసి వెడితే వాళ్ళ అవకాశం మనం ఎందుకు పాడు చేయాలి అన్నారు. పోనీ అలాగా చెయ్యండి అన్నారు. కాబట్టి మీరు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి చందనం తీసినా అభ్యంతరం లేదు, 9:30కి చందనం తీసి ఇచ్చినా అభ్యంతరం లేదు. మీరు ఆ వైభవం పొందాలి అని ఆయన అంత పెద్ద మనస్సుతో అడిగినప్పుడు దాన్ని నేను కాదు అనడం అర్థరహితం. కాబట్టి మీరు యథేచ్ఛగా రేపు మీ ఇష్టం వచ్చినంత చందనం మీకు కావలసినంతసేపు కూర్చుని తీయండి. కానీ ఉపన్యాసం జరుగుతుండగా మాత్రం కూర్చుని అప్పుడు చందనం తీస్తూ వింటానంటే ఈ చప్పుడు నాకు ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి ఉపన్యాసం జరుగుతున్నప్పుడు మాత్రం ఎదురుగుండా కూర్చుని చందనం తీయదు. బయట ఎక్కడో స్పీకర్ దగ్గర కూర్చుని చందనం తీసుకుంటాం వింటూ అంటే నేను దానికి అభ్యంతర పెట్టను. కాబట్టి రేపు ఉదయం ఖచ్చితంగా 8 గంటలకి ప్రహ్లాదోపాఖ్యానం ప్రారంభమవుతుంది. నృసింహ జయంతి నాడు ఉదయం ప్రహ్లాదోపాఖ్యానం వినడం అంటే అదొక గొప్ప అదృష్టహేతువు కదండి. రేపు చక్కగా మనం ఆ ప్రహ్లాదోపాఖ్యానాన్ని ఉదయం చెప్పుకుని మనం చందనం ఇచ్చి వెళ్ళిపోతే సాయంకాలానికి ఆ చందనంతో రామచంద్ర ప్రభువుని, సీతమ్మని, లక్ష్మణమూర్తిని, హనుమని అలంకారం చేస్తారు. ఆ చందన చర్చితుడైనటువంటి స్వామిని దర్శనం చేసుకుని మనందరం కృతార్థులం అవుదాం. ఇక రెండవ విషయం ఏమిటంటే, సంస్కృత భాష చాలా గొప్ప భాష. అందులోనే మన కావ్యాలు, పురాణాలు, వాటికి సంబంధించినటువంటి మూలాలన్నీ అందులోనే ఉన్నాయి.
అటువంటి సంస్కృత భాషని ప్రచారం చెయ్యడం కోసమని కొంతమంది వదాన్యులు, ఆ భాష యందు ప్రౌఢిమ కలిగినటువంటి వారు, విద్వాంసులైనటువంటి వారు ముందుకొచ్చి సంస్కృత భాషా ప్రచార సమితి అని ఇలా ఉంది, ఒక సమితిని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. వారు ఒక్క 10 రోజులు మీరేమి ద్రవ్యం కట్టక్కర్లేదు, మీరు ఒక 10 రోజుల పాటు వాళ్ళ దగ్గర క్లాస్కి వెడితే, వాళ్ళు ఏవో ఒక టైమ్స్లో ఒక డేట్స్ మధ్యలో క్లాసెస్ కండక్ట్ చేస్తారు, మీరు ఆ క్లాస్కి వెడితే 10 రోజులలో మీరు సంస్కృత భాషలో మాట్లాడగలిగినటువంటి శక్తి మీకు కలిగేటట్టుగా వారు దాని మీద చిన్న చిన్న పుస్తకాలు కూడా ప్రచురణ చేశారు, నాకు కూడా ఇచ్చారు చూడమని. ఆ సంస్కృత భాష నేర్పడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. దాని గురించే మొన్న కొవ్వూరులో ఉంటారు సంస్కృత భాష యందు గొప్ప విద్వాంసులు, మహాపండితులు, దోర్భల ప్రభాకర శర్మ గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారితో వారి బంధువు ఒక ఆవిడ వచ్చి నాకు వీటినిచ్చి ఇది మీరు ఒకసారి ప్రకటించండి అని అడిగారు. ఆమె ఇప్పుడు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ మీరు ఈ సంస్కృత భాష 10 రోజుల్లో నేర్చుకుందాము అని అనుకుంటే మీరు హరిప్రసాద్ గారిని తర్వాత అడగండి. నాకు ఈ పట్టణం కొత్త, నాకు తెలియదు, కాబట్టి ఆ సమితి ఎక్కడ ఉందో ఎక్కడ నేర్చుకోవాలో వివరాలు ఆయన చెప్తారు. అలా ఉత్సాహం ఉన్నవాళ్ళు వారిని సంప్రదించండి. ఇప్పుడు మనం ఒక్క 11 మాటలు రామనామాన్ని చెప్పుకుందాం. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గౌరికిది ఉపదేశనామము కమలజుడు జపించు నామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయమము ఆశ్రయము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శిష్టజనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఎందు చూచిన ఏకమైతా వెలయుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జ్ఞానభూముల 7 గడచిన మౌన దేశము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కల్లివలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ.